మనలో కొంతమంది అస్తమానం గోళ్లను ఒకటే కొరుక్కుంటూ ఉంటారు. ఆలోచనలతో సతమతమవుతున్నప్పుడు, ఒత్తిడిగా అనిపించినప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు చేతి వేళ్లు వెంటనే పంటి కిందకు వెళ్ళిపోతూ ఉంటాయి. పెద్దల్లోనే కాదు, కొంతమంది పిల్లల్లోనూ గోళ్లను కొరికే అలవాటు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి గోళ్లను కొరికే అలవాటు మన ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. గోళ్లను కొరకటం వల్ల తలెత్తే అనార్థాలు ఎలా ఉంటాయో, ఈ అలవాటును ఎలా మానుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోళ్లు కొరకడం అనేది నిజానికి చాలా వరకు బాల్యంలోనే మొదలవుతుంటుంది. ఆందోళన, చిరాకు, ఒంటరితనం, ఒత్తిడి వంటి భావోద్వేగాలను నియంత్రించుకోలేక చాలా మంది గోళ్లు కొరకడానికి అలవాటు పడిపోతుంటారు. గోళ్లు కొరకటం దగ్గరికి వస్తే 2 చేతుల వేళ్లన్నింటినీ కొరుకుతుంటారు. దీంతో గోళ్లు పొట్టిగా అవుతుంటాయి. కొందరైతే గోరును మొదలు వరకు కొరుకుతుంటారు. దీంతో గోరు కింద చర్మం ఎర్రగా అవుతుంది. నొప్పి, వాపు తలెత్తొచ్చు. గోళ్లు పెళుసుగా, వంకర టింకరగా అవుతాయి. నిజానికి మన నోట్లో బోలెడని బ్యాక్టీరియా, వైరస్లుంటాయి. ఇవి లాలాజలం ద్వారా వేలి కొసలకు, గోరు అడుగు భాగానికి చేరుకుంటాయి. వేళ్లు అదే పనిగా తడిగా ఉండడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లే కాదు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలెత్తొచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చాలా కష్టం. తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుంటే యాంటీబయాటిక్, యాంటీఫంగల్ మందులు వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఒకవేళ గోళ్లు గట్టిగా ఉన్నట్లయితే కొరికినప్పుడు పళ్ళు దెబ్బతినొచ్చు. నోట్లోనూ ఇన్ఫెక్షన్ తలెత్తొచ్చు. పొరపాటున గోళ్లను మింగితే అవి జీర్ణం కావు. జీర్ణాశయంలో, పేగుల్లో చికాకు కలిగిస్తాయి. పేగులతో పాటు బ్యాక్టీరియా లోపలికి వెళితే ఇన్ఫెక్షన్లకు దారితీయొచ్చు. కొరకటం వల్ల గోళ్లు వికారంగా కనిపిస్తాయి. దీంతో చేతుల్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. నలుగురిలోకి రావడానికి ఇబ్బంది పడొచ్చు. ఆత్మవిశ్వాసము తగ్గొచ్చు. ఇది కెరియర్ మీద ప్రభావం చూపొచ్చు. ఎప్పుడు ఎందుకు మొదలైనా కూడా గోళ్లు కొరకటం అనేది సమస్యాత్మక అలవాటే. దీన్ని వదిలించుకోవడం అంత తేలిక కాదు. కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే గోళ్లు కొరకటం ఆపేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్ని ఆటలాడేలా ప్రోత్సహించడం మంచిది. ఇలాంటివి గోళ్లు కొరకటం నుంచి మనసును మళ్లిస్తాయి. ఎప్పటికప్పుడు పెరిగిన గోళ్లను కత్తిరించాలి. పొట్టిగా ఉంటే కొరకటానికి గోళ్లు అనువుగా ఉండవు. కొరకాలనే కోరిక తగ్గుతుంది. గోళ్లకు చేదు రుచిని పూయటం, టేపు చుట్టడం, చేతులకు గ్లౌజులు ధరించడం మేలు చేస్తాయి. గోళ్లు కొరకటానికి బదులుగా మంచి అలవాట్లు చేసుకోవడం ఉపయోగపడుతుంది. గోళ్లు కొరకాలని అనిపించినప్పుడు మెత్తటి బంతిని నొక్కడం, రూబిక్ క్యూబ్ ఆడటం వంటివి చేయొచ్చు. దీంతో చేతులకు కావలసినంత పని దొరుకుతుంది. చెయ్యి నోటికి దూరంగా ఉండడం వల్ల కొరకటం తగ్గుతుంది. ఇక గోళ్లు కొరకటాన్ని ప్రేరేపించే ఆందోళన, ఒత్తిడి వంటి కారకాలను గుర్తించాలి. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవడం ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.